ఆటోలో ఎక్కువ పరిమితికి మించి ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. 16 మందికి గాయాలు కాగా అందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. బ్రహ్మంగారి మఠం మండలం చెన్నంపల్లి మెట్ట ఎన్ గొల్లపల్లి గ్రామానికి చెందిన వారు కూలి పనులకు వెళ్లేందుకు గాను ఓ ఆటోలో ఎక్కారు. అందులో పరిమితికి మించి ప్యాసింజర్లను ఎక్కించుకోవడంతో ఆటో అదుపు తప్పి రాజుపేట సమీపంలోని కాశీనాయన ఆలయం మలుపు వద్దకు రాగానే బోల్తా కొట్టింది. అక్కడే ఉన్న స్థానికులు 108 ద్వారా క్షతగాత్రులను బద్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం గాయపడిన 16 మందిని కడప రిమ్స్కు తరలించారు. ఆటోను ఒక మైనర్ పిల్లవాడు నడపటం వల్లనే ఈ ప్రమాదం సంభవించింది అంటున్నారు స్థానికులు. ఇంత ప్రమాదం జరిగినా పోలీసులకు ఎలాంటి సమాచారం చేరకపోవటం విడ్డూరంగా ఉంది. మైనర్ పిల్లవాడు ఆటో తోలటం వల్లనే ఈ ఘటన సంభవించింది అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొట్టకూటి కోసం కూలీ నాలి చేసుకుని జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి ఏంటని స్థానికులు ఆ గ్రామ వాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పంచర్ అయితే వాళ్ళ తమ్ముడు ఆటకు పిల్లోడు తొడపోతా అదిలో తోలే పిల్లోడే బైక్ అడ్డం రావడంలో టర్నింగ్ వచ్చి పడింది. ఎంతమంది దెబ్బలు తగిలినాయి? ఎంతమంది? ఒక 10 మంది తగిలినాయి. అందరు దెబ్బలే? 10 మంది. ఆటో వల్ల ఉందే? ఆటో వెళ్ళిపోయిందా? ఉంది ఉండాలి. కానీ తగిలేకన్నా ఉందో నాకు తెలియదు. మేము అందరం అంబులెన్స్ ఎక్కింటే ఆటోలో ఎక్కించుకోండి. డ్రైవర్ ఆటోలో ఎక్కించుకోండి మమ్మల్ని అందరినీ. ఎక్కడి నుంచి పోయింది? రాజపేట, నా మటన్ ఏరియా రాజపేట సైలాపూర్. ఎక్కడ పోయింది? పని పోయింది వాళ్ళకే. పని పోయి వచ్చేటప్పుడు మాది బ్రహ్మంగారి మఠం నాకిటిపల్లి పంచాయతీ. అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాజుపేట దగ్గర ఆటో మామూలుగా బోల్తా పడిందని మాకు వచ్చిన సమాచారం. అయితే సమాచారం మేరకు నేను అక్కడికి వెళ్ళి చూసినప్పటికీ వాళ్ళు ఆటో అక్కడి నుంచి మామూలుగా రిమూవ్ అనేది చేశారు. ఎందుకండి ఆటో రిమూవ్ చేశారు, అసలు ఏమైంది ప్రాబ్లం అంటే ఏం లేదన్నా, చిన్న దెబ్బలే, అసలు కనీసం అవి హాస్పిటల్కి పోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. అయితే నేను అక్కడి నుంచి సరేలే అనేసి సైలెంట్గా వచ్చేసాను. తర్వాత నాకు తెలిసినటువంటి వ్యక్తులతోటి నేను మామూలుగా కాల్ చేసి కనుక్కున్నా, ఏది రాజపేటలో ఉన్నటువంటి వ్యక్తులు. అయితే ఆటో తోలిన వ్యక్తి 10th క్లాస్ అబ్బాయి. ఆటో యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ్ముని కూడా గంట తోలింది. ఆ అబ్బాయి 10th క్లాస్ అబ్బాయి. 10th క్లాస్ అబ్బాయి ఇట్లా తోలడం కరెక్ట్ కాదు కదా అని నేను ప్రశ్నిస్తే అసలు ఏం లేదు, పెద్దవాళ్ళు తోలింది అనే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇట్లా ప్రతిరోజు కూడా వీళ్ళందరూ కూలి పనులు చేసుకునేవాళ్ళు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళు ఆటోలు తోలేసి వాళ్ళని సురక్షితంగా తీసుకువెళ్ళి వాళ్ళని తీసుకువచ్చి మళ్ళీ వాళ్ళ గమ్యస్థలాలకు చేర్చాలి. అలాంటిది లేకుండా చిన్నపిల్లల చేతికి వాహనాలు ఇచ్చి ఈ విధంగా వాళ్ళ ప్రాణాలతో చెలగాటు మాడడం అనేది కరెక్ట్ కాదు. దీనిపైన అధికారులు స్పందించి ఆ కుటుంబాలకు కానీ తర్వాత ఇలాంటి పునరావృతం కాకుండా చేయాలని కోరుకుంటున్నాను. ఆటో తీసుకొని వచ్చాను. రాజపేట దగ్గర టర్నింగ్ ఉంది కదా, కాశీనాయన కాడ. అక్కడి నుంచి మామూలుగా ఒక స్కూటర్ అడ్డం వచ్చింది. స్కూటర్ అడ్డం వచ్చానే మామూలుగా రైట్ సైడ్ కటింగ్ చేశాం. అతని జీవాలకు రావడంలో ఆ బండి అవడం వస్తుంది. ఎంతమంది దెబ్బలు? 10 మందికి అన్ని చేతులు కళ్ళు దెబ్బలు. అక్కడ మా తమ్ముడు అవుతాను. ఎంత వయసు? మా వయసు వచ్చేసి 34. మీకు కాదు, ఆటో తోలే వాళ్ళకి? తోలే అతనికి 34. లైసెన్స్ ఉందా? లైసెన్స్. మరి స్పాట్లో ఆటో లేదంట? ఆటో తీసుకొని సార్ ఆమె ప్రైవేట్ బండి తీసుకొని హాస్పిటల్కి వచ్చేసి ఈ మామూలుగా ఇది అంబులెన్స్ కానీ లేట్ అయిపోద్దని ప్రైవేట్ ఆటో తీసుకొని వచ్చి హాస్పిటల్ తీసుకొని వచ్చి ప్రైవేట్గా నేను ఆటో మాట్లాడుకొని నేను దొరుకుని వచ్చి ఆటో వదిలేసి వెళ్ళిపోయి బాడికి ఇచ్చేస్తాను. అది మా అక్కడే ఉంది. స్పాట్లో లేదు లేదా? పక్కన పెట్టింది. ఎవరికైనా సీరియస్ ఉంది? వాళ్ళలో దేవుని దేవాల ఏం లేదు. ప్రమాదము చిన్న మామూలుగా చేతులు కాళ్ళు. ఒకళ్ళని కడప తీసుకున్నారు. కడపకు వాళ్ళకి ఏదన్నా మామూలుగా డాక్టర్ డౌట్ ఏమని చెప్పలే. కాకపోతే మనకు డౌట్ క్లియర్ అయ్యేదానికి స్కానింగ్ రాపించి కడపకు ఆడ చూపించుకొని తిరుపతి. పన్ను ఆటోకి లైసెన్స్, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయా? ఆటోకి అన్ని కాగితాలు ఉన్నాయా? ఏం ఇబ్బంది లేదు కదా? అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. నేను 20 ఏళ్ళ నుంచి నా సర్వీసు. కాకపోతే మనకు ఆ టైం బాగా స్కూల్ రావడం వచ్చింది. దానివల్ల కంట్రోల్ చేసుకోలేక అడ్డం దూరంలో ఒత్తిడి పడింది సార్. అంతే. మీ పేరున? నా పేరు కేరేష్.